మొత్తం 8 ఐటమ్స్ ఉన్నాయమ్మా. ప్రియా మసాలా అది ఇచ్చానమ్మా. హాయ్ కృష్ణ. రా దివ్య. ఏం కావాలి? నాకేం తెలుసు, అమ్మ లిస్ట్ ఇచ్చింది, ఇదిగో. ఏంటి అంకుల్, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయనకేంటి అంకుల్, చాలా బాగున్నారు. ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది? ఏ అంకుల్, ఎలాగో బిజినెస్ బాగుంది కదా, కృష్ణ గురించి కొంచెం పట్టించుకోండి. ఆ డొక్కు సైకిల్ పడేసి అతనికి ఒక బైక్ కొనివ్వచ్చు కదా. అంకుల్, కాలేజీ కుర్రాళ్ళు అందంగా డ్రెస్ చేసుకుని 2 వీలర్లో స్పీడ్గా సర్ర సర్రని వస్తున్నారు. పాపం కృష్ణ ఎప్పుడు చూసినా వెలిసిపోయిన చొక్కా వేసుకుని ఆ బెల్లు బ్రేకు లేని సైకిల్లో వస్తుంటాడు. ముందు 2 మంచి షర్ట్స్ కుట్టించండి. నేను తర్వాత తీసుకుంటా. రేయ్, అమ్మాయిని చూడగానే ఒళ్ళు తిమిరెక్కిందా? రేయ్, చేసే పని మీదే రా ధ్యాస ఉండాలి, లేకపోతే ఇలాగే చెయ్యి అదురుతుంది, నేలపాలవుతుంది. ఏంట్రా ఇది? ఏంటిది? ఇది బియ్యం కాదు, ప్రాణం. ఈ ప్రపంచం అంతా బొంగరంలా దీని చుట్టూనే తిరుగుతోంది. నా జీవితంలో పిడికిడ అన్నం కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? చిన్నప్పుడే నన్ను మా నాన్న టీ కొట్లో చేర్పించాడు. ఆ తర్వాత కూరగాయల కొట్టు, అనవసరంగా 6 ఏళ్ళు ప్రెస్లో, ఆ తర్వాతే ఈ కిరాణా కొట్టు. సొంతంగా సంపాదించేరానే పట్టాడన్నం తిన్నాను. ఈ రోజు ఒక కిరాణా కొట్టు యజమాని కొడుకు కనుక 3 పుట్ల అన్నం వేసుకోవడానికి డ్రెస్సు, టైంకి నిద్ర. ఆ బల్బుతో నేను ఆ అమ్మాయిలతో కులుకుతున్నావు. పెళ్లికి ముందు నీలా వయసులో ఉన్నప్పుడు కనీసం ఒక ఆడదాని చిటికెన వేలు కూడా చూడలేదు నేను. అప్పుడే నా మనసు చెదిరిపోయి ఉంటే అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి రోగం వచ్చి చచ్చేవాడిని. నువ్వు కూడా పుట్టుండవు. నీ మళ్ళీ ఎవరినైనా చూసి ఇలా ఈకిలించి నవ్వావనుకో, నీ గుడ్లు పీకేస్తావు. తినదని ఒక్క గింజ కూడా మిగలకూడదు. శుభ్రంగా తీసి అందులో వేయి. అమ్మాయిని చూసి నవ్వుతాడు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్